జై తెలంగాణ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి, తెలంగాణ రాష్ట్రానికి, టోటల్ ఇండియాకి కూడా మనస్ఫూర్తిగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్రం వచ్చినా కూడా ఇండియాలో ఏదో లోపం ఉన్నట్టే అనుకుంటున్నారు. ఎందుకంటే మన భారత సంపద తీసుకెళ్లి బ్రిటిష్ వాళ్ళు ఉంచుకున్నారు కదా. సో మీరు ఏమంటారు ఈ మాట? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోహినూరు వజ్రం మనకి ఇచ్చేసేయాలి. బ్రిటిష్ వాదం అనేది ఇంకా నడుస్తూనే ఉన్నది. ఈ రోజున తెలంగాణ రక్షణ సేన అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు వాయిస్ ఇచ్చిన విధంగా బ్రిటిష్ వ్యవస్థ, బ్రిటిష్ వర్గీకరణ అనేది మన సమాజంలో, ఇండియాలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి వర్గంలో కూడా మనం అడుగడుగునా చూస్తూనే ఉన్నాము. ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళే గొప్ప వాళ్ళు అని అనుకుంటారు. మన లోకల్ లాంగ్వేజ్, మన ఇండియా లాంగ్వేజ్లో మర్చిపోయినాము. ఇవి మారాలి, సొసైటీలో ఇవి మార్పు రావాలి ఖచ్చితంగా. బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయిన మన కోహినూరు వజ్రం మనకి ఇచ్చేసేయాలి. అక్కడి నుంచే మార్పు గట్టిగా మొదలవుతుంది టోటల్ మన ఇండియాలో. సో స్వాతంత్రం మహిళలు కూడా వచ్చిందంటారా? ఇంకా రావాలమ్మా, ఇంకా రాలేదు. ఒక అడుగు పడింది అంతే. గాంధీ గారు చెప్పారు ఆ అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగిన నాడే స్వతంత్రం వస్తుందని. ఈ రోజుకి ఆ పరిస్థితి మనం చూడట్లేదు. ఆ స్వేచ్ఛ అనేది లేదు. ఇప్పుడు మనకి రీసెంట్ గా ఐపీఎస్ ఆఫీసర్ ఒక లక్డీ కపుల్లో ఆపరేషన్ చేపట్టారు. తనకే తప్పలేదు. సో యాజ్ ఏ నార్మల్ ఉమెన్ కి ఉంటదంటారా? సుమతి మేడం ఆపరేషను ఇలాంటి సమాజంలో ఉన్న చీడ పురుగుల్ని ఏరడానికి సుమతి మేడం ఆ రోజున తీసుకున్న ఆపరేషన్ అన్నది చాలా గొప్ప నిర్ణయము. అలాంటి చీడ పురుగులకి మట్టు పెట్టడానికి సుమతి మేడం తీసుకున్న నిర్ణయానికి కూడా యాజ్ ఏ ఉమెన్గా మేము ప్లస్ తెలంగాణ రక్షణ సేన నుంచి కూడా అభినందిస్తున్నాము. ఇలాంటి చీడ పురుగులకి చిన్న వయసు నుంచే వాళ్ళు సైకలాజికల్గా, కుటుంబ వ్యవస్థ నుంచి కానీ, విద్యా వ్యవస్థ నుంచి కానీ వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళకి కొన్ని విషయాల్లో గట్టిగా బలంగా ఇన్పుట్స్ చేస్తూ విద్యా వ్యవస్థని కూడా ప్రక్షాళన జరగాలి. ప్రతి రాష్ట్రంలోనూ, ఇండియాలోనూ ప్రతి వ్యవస్థలో కూడా ప్రక్షాళన జరగాలి. అది చిన్ననాటి నుంచే మొదలు పెడితే సమాజం మంచిగా రూపొందుతుందని మేము గట్టిగా నమ్ముచున్నాము. సేఫ్టీ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కావాలి, అన్ని వర్గాల్లో కావాలి. ఇప్పుడు సేఫ్టీ ఉందని మనం అనుకోలేదు కదా. సేఫ్టీ ఇంకా కావాలి అనడానికి అసలు సేఫ్టీయే లేదు. సేఫ్టీ ఇంప్లిమెంట్ చెయ్యాలి, మాటల వరకే కాకుండా చేతుల్లో చూపించాలని చెప్పేసి గట్టిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్.